ఇవ్వాల్సి ఉంటే మిగతా మూడింటిని ఈ ఏడాది ఇచ్చేస్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు మహిళలకు ఇస్తానన్న 1500 రూపాయలు, నిరుద్యోగులకు ఇస్తానన్న 3000 రూపాయలు అసలు ఈ స్కీమ్లో లేవా? సూపర్ 6 మధ్యలో మార్చేశారా? ఈనాడు మార్చేసిందా? అంటే ఎంత తెలివిగా సైకలాజికల్గా వార్తలు రాసేటప్పుడు జనాలు ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఎకో సిస్టమ్ అంటే మనం వార్తని నమ్మం కానీ అలవాటు పడతాం. వార్తను చదివేటప్పుడు ఒక వార్త చదివాక ఆ కోణంలో నుంచి చూడటం బిగించేస్తాం. అలా చూడటం బిగించేయడం వీళ్ళ అదృష్టం అనమాట. అదే ఇచ్చేసాడు కదరా, పెన్షన్ ఇచ్చేసాడు కదరా, ఈ డబ్బులు కూడా గ్యాస్ కూడా ఇచ్చేసాడు కదరా, ఇంకేముంది 3 ఇచ్చేస్తున్నాడు, ఇంకేముందంట అన్న క్యాంటీన్లు కూడా పెట్టేశాడు కదా. అంటే మనం సూపర్ 6 మేనిఫెస్టో మనం చదివి ఉండకపోవచ్చు కదా. నాకు ఇందాక డౌట్ వచ్చింది. వాస్తవంగా మేనిఫెస్టో ఎప్పుడో నేను తీసి బీరవాలో పెట్టాను. బీరవాలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కనబడాల. అప్పుడు నవరత్నాలు మేనిఫెస్టో ఇటు ఈ కూడా పక్కన పెట్టి ఉన్నాయి నా దగ్గర, అవి ఏడ ఉన్నాయో కనబడాల. అందుకని మళ్ళీ నెట్లో చూసుకుంటే సూపర్ 6 అంటే ఈ 6 ఉన్నాయి. నిరుద్యోగ భృతి, తర్వాత మహిళలకు 1500 రూపాయలు, వాళ్ళకి 20,000 రూపాయలు, గ్యాసు, ఉచిత బస్సు, తర్వాత ఇట్లాగా ఏది తల్లికి వందనం, ఈ 6 ఉన్నాయి. ఈ 6 అమలు చేసింది ఒకటి, ఇప్పుడు అమలు చేయబోతుంది 3, చేయాల్సింది 2.